హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనూస్ కిచెన్. సో ఇవాళ స్పెషల్ వచ్చి ములిగాకు పప్పు కూర. సో ఎలా తయారు చేసుకుందామో ఆ విధానం ఇప్పుడు చూద్దాము. కానీ ముందుగా సారీ అండి, కొన్ని 2-3 డేస్ నుంచి ఒక బిజీ అయిపోయి మేము ఈ అప్లోడ్ చేయలేకపోతున్నాం, సారీ. సో ముందుగా వేడైన ఆయిల్లోకి ఆవాలు, జీలకర్ర యాడ్ చేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా యాడ్ చేసేసుకోవాలి. అందులోకి కరివేపాకు కూడా యాడ్ చేసేసుకోవాలి. అండ్ కట్ చేసుకున్న మిర్చీలు యాడ్ చేసేసుకోవాలి. మంచిగా చిటపట అనేదాకా మంచిగా అందులో వేగేదాకా మంచిగా చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఆనియన్స్, కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా యాడ్ చేసేసుకోవాలి. మంచిగా మిక్స్ చేసేసుకోవాలి అందులో. అండ్ నెక్స్ట్ ములిగాకు పప్పు ఈరోజు మనకి కాబట్టి ములిగాకు కట్ చేసుకొని అందులో వేసేసుకోవాలి, ఆకేసేసుకోవాలి. ఈ ఆకు చాలా బెనిఫిట్స్ ఉంటాయండి హెల్త్ పరంగా, డయాబెటీస్ కానీ ఫెర్టిలిటీకి సంబంధించింది కానీ. అండ్ నెక్స్ట్ చూడండి, పసుపు వేసేసుకోవాలి అందులో. యా, మంచిగా మిక్స్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ కడుక్కున్న పప్పు, పెసరపప్పు అందులో వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని ఆయిల్ బయటకి వచ్చేదాకా వెయిట్ చేసి నెక్స్ట్ అందులో ఉప్పు వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మంచిగా కలుపుకోవాలి. లో ఫ్లేమ్లో కొంచెం లైట్గా వాటర్ యాడ్ చేసేసుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టుకొని ఉంటే చూడండి మంచిగా ఉడికిపోతూ ఉంటుంది. ఇలా చాలా బాగుంటుందండి. ఈ మునగాకు అనేది చాలా చాలా మంచి రెసిపీ. చాలా హెల్తీగా డయాబెటిస్కి సంబంధించిన వాళ్ళకి అండ్ ప్లస్ సంతానం కోసం చూసే వాళ్ళకి కూడా మంచి రిజల్ట్స్ అనేది ఉంటాయండి. ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండ్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.